Hey guys, namaste and welcome to Hit TV Movie Review. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సంక్రాంతికి కానుకగా వచ్చిన చిత్రం గుంటూరు కారం. ఎన్నో అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా గుంటూరు కారం సంక్రాంతి కానుకగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం. గుంటూరులో హీరో నానా సత్యం జయరామ్ కు మిర్చి యాడ్స్ ఉంటాయి. ఆయన వ్యాపార శత్రువు అయిన జగపతి బాబు తన యాడ్స్ ని తగలబెడతాడు. ఇక ఆ గొడవలు జగపతి బాబు అన్న సునీల్ చనిపోతాడు. ఆ నేరం సత్యం మీద పడుతుంది. ఆ సమయంలో తన కొడుకు రమణ అనగా మహేష్ ను విడిచి తన తండ్రి వైరా వెంకట సూర్యనారాయణ అనగా ప్రకాష్ రాజ్ దగ్గరికి వసుంధర వెళ్లాల్సి వస్తోంది. ఇక మరో పెళ్లి చేసుకుని పార్టీలో చేరి మంత్రి అవుతుంది. తనకు ఒక కొడుకుడు ఉంటాడు. ఇక అతన్ని ఎంపీ చెయ్యాలనేది సూర్యనారాయణ కళ. దానికోసం భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు రమణకు తన తల్లి వసుంధరకు ఎలాంటి సంబంధం లేదని ఓ సంతకం కోసం ఫోన్ చేస్తారు. ఇక రమణ సంతకం చేస్తాడా? కొడుకును వదిలి వసుంధర ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? దీనికి ముఖ్య సూత్రధారి ఎవరు? వసుంధరను పొలిటికల్ గా డీఫేమ్ చేయడానికి కాటా మధు అనగా రవిశంకర్ ఏం చేస్తాడు? ఈ కథలో శ్రీలీల పాత్ర ఏంటి? కుటుంబంలో ఉన్న ఈ మొత్తం చిక్కుల్ని రమణ ఎలా ఎదుర్కొన్నాడు అనేది గుంటూరు కారం కథ. ఇక సినిమా ప్రారంభ సన్నివేశాలను చూస్తే కథలో చాలా ఎమోషన్స్ ఉండబోతున్నాయి అనిపిస్తుంది. ఫ్యాన్స్ పండగ చేసుకునే మహేష్ బాబు ఎంట్రీ చాలా సింపుల్ గా ఉండడం కొంత నిరాశే అని చెప్పాలి. కథలో మెయిన్ థీమ్ తల్లి కొడుకుల సెంటిమెంటే కాబట్టి ఆ సన్నివేశాల కోసం మొదటి నుంచి చాలా సెటప్ వేశారు. కానీ పే ఆఫ్ ఇవ్వడంలో అంత వర్కౌట్ కాలేదు. వసుంధర తన కొడుకును ఎందుకు వదిలి వెళ్లాల్సి వచ్చిందో చెప్పే సీన్లు బలంగా లేవు. నిజానికి వసుంధర క్యారెక్టర్ కు చాలా వెయిట్ ఉంది. దాన్ని తెరపై చూపించడంలో గురూజీ లెక్క తప్పింది. పంచుల ప్రాసలతో ఈలలు చప్పట్లు కొట్టించవచ్చు, కానీ భావోద్వేగం పండించాలంటే సరైన సీన్లు పడాల్సిందే. అదే మిస్ అయింది. హీరోయిన్ శ్రీలీలను గ్లామరస్ గా చూపించారు. ఫస్ట్ హాఫ్ లో మ్యాషప్ సాంగ్స్ కి, క్లైమాక్స్ లో కుర్చీ సాంగ్ కి డాన్స్ కుమ్మేసింది. కానీ పర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ లేని పాత్ర. ఓల్డ్ కాన్సెప్ట్. హీరోతో సంతకం చేయించడానికి గుంటూరు వచ్చి నానా పాటలు పడుతుంది. ఇక సెకండ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ఎందుకు నటించింది అంటే అంత తొందరగా సమాధానం చెప్పలేము. ఏదో నటించింది అంతే. త్రివిక్రమ్ సినిమా క్లైమాక్స్లు ఎలా ఉంటాయో తెలిసిందే. హృదయాన్ని బరువెక్కించే సన్నివేశాల్లో కంటతడి పెట్టే సంభాషణలు. ఇక అవేవి ఈ సినిమాలో వర్కౌట్ కాలేదు. వసుంధర రమణ మాట్లాడుకుంటే చూడాలని ఎదురు చూసే ప్రేక్షకులకు నిరాశే మిగులుతుంది. చాలా చిన్న చిన్న డైలాగులతో క్లైమాక్స్ తేల్చేశారు. తల్లి లేక రమణ పడిన వేదన, కొడుకును దూరం చేసుకుని వసుంధర చేస్తున్న యుద్ధం తాలూకు ఎమోషన్ మిస్ అవ్వడం ఈ సినిమాకు పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పవచ్చు. ఇక మహేష్ బాబు యాక్టింగ్ గురించి చెప్పడానికి ఏముంటుంది? ఎమోషనల్ సీన్ లో, కామెడీ టైమింగ్ లో, పంచులు చెప్పడంలో ఆయనకు సపరేట్ రూట్ ఉంది. ఈ సినిమాలో గుంటూరు యాస కూడా కలిసొచ్చింది. జయరాజ్ తనకు అలవాటు అయిన ఎప్పుడు సంఘర్షణలో ఉండే పాత్రే ఇందులో చేశారు. ఇక రమ్యకృష్ణ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది, కానీ స్క్రీన్ స్పేస్ తక్కువ ఉంది. ప్రకాష్ రాజ్ గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయడంలో ఆయన్ను కొట్టేవారే లేరు. ఇందులో కూడా అదే పాత్ర. ఈశ్వరీరావు, వెన్నెల కిషోర్, జగపతి బాబు, మీనాక్షి చౌదరి, మిగతా నటీనటులు వారి పాత్రల మేరకు ఓకే అనిపించుకున్నారు. త్రివిక్రమ్ మార్క్ ప్రాసలు, పంచ్ డైలాగులు ఉన్నాయి, కానీ ఆయన తాలూకు మ్యాజిక్ మిస్ అయిందనిపిస్తుంది. ఇక తమన్ బీజిఎం కొన్ని పోర్షన్స్ లో బాగుంది, మరికొన్ని చోట్ల ఏదో ఉంటుందిలే అన్నట్లు ఉంది. ఇక అందరూ నెగిటివ్ చేసిన కూర్చీని మడత పెట్టి సాంగ్ థియేటర్స్ లో కూడా అదిరిపోయింది. ఎడిటర్ నవీన్ నూలి తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టుంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ పర్లేదు. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే మహేష్ బాబు కథ. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కథనం, లాగ్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ పండలేదు. మరి హిట్ టీవీ ఇచ్చే రేటింగ్ 2.5 out of 5. సో మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని